కాబట్టి ఇవాళ పదవిలో ఉండి పెదవులు మూసుకొని నా జాతికి అన్యాయం చేసేదానికంటే కూడా ఇవాళ జాతి పక్షాన ఉండాలని చెప్పి వచ్చినాం. మేము 42% రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు నేను అనేకమైన ఆర్టికల్స్ రాశాను, అనేక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఒకానొక సందర్భంలో మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో దేశంలోనే రోల్ మోడల్ అని చెప్పి మీ ఏఐసిసి నాయకుల దగ్గర చేసుకుంటాను కదా, అదే ఢిల్లీలో అటు పక్కన నేను ఇటు పక్కన మీరు ఉండండి, నేను మీరు ఏం దేశానికి రోల్ మోడలా, బీసీలకు అన్యాయం చేస్తున్నారా తేల్చుతా అని చెప్పి కూడా నేను సవాల్ విసరడం జరిగింది. ఇదంతా కూడా బీసీలకు మేలు జరగాలని చెప్పి, అంతేగాని వైరిభావంతో కాదు, రాగద్వేషాలకు లోనే కాదు, నాకేదో లాభం జరగలేనటువంటి సంకుచితమైన భావజాలంతో కాదు, నా జాతికి ఎట్లా మేలు జరగాలి, నేను 4 సార్లు విమర్శిస్తేనైనా వీళ్ళు మారుతారు కావచ్చు, నా జాతికి 42% రిజర్వేషన్లు వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మాత్రమే ముందుకొచ్చాము తప్ప, విమర్శించాము తప్ప, ఇది వైఫల్యాన్ని విమర్శించడమే తప్ప గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు.